నమస్తే జేకే న్యూస్ కి స్వాగతం। వెంకటగిరి ప్రజల ఆరోగ్యం నాకు ముఖ్యమని చెప్పని ఈరోజు వాటర్ని కూడా తనిఖీ చేయడం జరిగింది। జాతర సందర్భంగా ఇక్కడికి వెంకటగిరికి వాళ్ళ బంధుమిత్రులంతా కూడా వస్తారు కాబట్టి వాటర్ సప్లై బాగుండాలి, మంచి వాటర్ ఇవ్వాలనే కాన్సెప్ట్తోనే ఈరోజు వాటర్ అంతా కూడా పరిశీలించడం జరిగింది। అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని మోటార్లు రిపేర్లో ఉన్నట్టు వాస్తవం। అవన్నీ కూడా ఏవైతే మోటార్లు రిపేర్లో ఉన్నాయో అవన్నీ కూడా రెక్టిఫై చేసి రేపు వెంకటగిరి జాతరకి మంచి నీళ్లు మున్సిపాలిటీలో సప్లై చేసి దానికోసం చర్యలు తీసుకుంటామని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం। ఎందుకంటే రిపేర్ ఉన్నటువంటి మోటార్లు పక్కన పెట్టి కొన్ని మోటార్లు కొత్తవి కొనడం, కొన్ని రిపేర్ చేయించడం అన్నీ కూడా కండిషన్గా పెట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చేటువంటి వెంకటగిరి జాతరకు వచ్చేటువంటి బంధుమిత్రులందరూ కూడా మంచి వాటర్ ఇవ్వాలనే కాన్సెప్ట్తోనే చేస్తూ ఉన్నాం। ఖచ్చితంగా మంచి వాటర్ ఇస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం। తెలుగుగా వాటర్ కూడా కొంత వదిలి దీన్ని ఈ ట్యాంక్ కూడా లిఫ్ట్ చేసి ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం। ఎందుకంటే వాటర్ తక్కువగా ఉంది, అందుకని కొన్ని మోటార్లు కూడా ఆపేస్తున్నారు। మళ్ళీ యాజిటీజ్గా వాటర్ వస్తే ఇంకా కొన్ని మోటార్లు కూడా వర్కింగ్లో పెట్టచ్చు అని చెప్పని కూడా తెలియజేస్తాం। చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో ఆలోచించి రాబోయే రోజులకు కూడా మళ్ళీ ఇంకా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు ఇంకొకటి అదనంగా ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ రెండు ద్వారా టౌన్లో జనాభా పెరిగినా కానీ వాటర్ సప్లై ఇచ్చేదానికోసం దూరదృష్టితో ఆలోచించి పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం। 92 కోట్లతో వెంకటగిరి మున్సిపాలిటీలో మొత్తం పైప్ లైన్ మార్చి ఈ వాటర్ని దానికి కనెక్షన్ ఇచ్చి మంచి వాటర్ మున్సిపాలిటీలో ఫిల్టర్ చేసిన వాటర్ని ప్రజలకి సప్లై చేసే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తాం।